ఉందో వాళ్ళకి జరిగినటువంటి కసాయిత్ అంటే అనసబడిన ఒక స్త్రీ ఎలాగా రియాక్ట్ అవుద్ది ఆ టైంలో అని చెప్పేసి చూపించే ఒక సిచ్యువేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. అలాగని బయట భర్తలు భార్య చంపుతున్నారు కదని చెప్పేసి ఇందులో అలాగ ఏమి ఉండదు. ఇది వేరే ప్రపంచం అనమాట ఇది. అయితే వైలెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే వైలెన్స్ జనగా నా సినిమాలో ఉండదు. వైలెన్స్ నాకు చాలా పొయిట్రిక్ గా ఉంటుంది. బట్ ఇది కొంచెం కమర్షియల్ ఫార్మేట్ లో చేసిన సినిమా అనమాట. అంటే కమర్షియల్ గా ఎమోషన్స్ పరంగా కానీ, అంటే వైలెన్స్ అంటే కత్తులు తీసుకొని నరుక్కోవడం, చంపుకోవడం, లేకపోతే బ్లడ్ కనిపించడం, అది ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అది. బట్ ఇందులో ఓన్లీ రివాల్వర్ తోనే షూట్ చేస్తున్నారు అనమాట. అంటే ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అనేది పర్టికులర్ గా అది చెప్పాను కదా. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తారు కాబట్టి ఆ ఎదిరించడంలో ఒక్కొక్కరు ఒక యాంగిల్ చూసుకుంటారు అన్నమాట. అంటే కొంతమంది కత్తితో నరుకుతారు, కొంతమంది రివాల్వర్తో షూట్ చేస్తారు, కొంతమంది కర్రలతో కొట్టేవాళ్ళు ఉంటారు, రాళ్ళతో కొట్టేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే ఆ గన్ కల్చర్ అనేది ఆ విలేజ్ లో ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పేసి సినిమా చూస్తే తెలుస్తుంది అనమాట. ఇంకా సెన్సార్ వర్క్ పూర్తి కాలేదు కదండి, అయిపోయిందా? లేదు, సెన్సార్ ఇంకా పూర్తి కాలేదు. అంటే అప్లై చేసాము, బట్ ఇది సెన్సార్ కానీ టీజర్ అనమాట ఇది. అది అంటే సెన్సార్ అయితే ఏదైతే లాంగ్వేజ్ ఉందో, ఏదైతే ఈ పదాలు ఉన్నాయో అవన్నీ కూడా అంత ఉండే అవకాశాలు ఉండవు కదండి. అంటే యాక్చువల్గా ఓటీటీ కోసం అని చేసింది జనరల్ గా. అంటే మనకి థియేటర్కి వెళ్ళే ట్రైలర్ లో ఆ వర్డ్స్ ఏమి ఉండవు అనమాట. థియేటర్కి వెళ్ళే ట్రైలర్ లో కొన్ని వర్డ్స్ మీట్ చేస్తాం, కొన్ని వర్డ్స్ ఓపెన్ చేస్తాం అనమాట. అండ్ శ్రీలు గారు మైక్ పాస్ చేయరా? ఎవరు? శ్రీలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. సో ఇలాంటి క్యారెక్టర్స్ ని టేకప్ చేయాలంటే బీయింగ్ ఏ ఉమెన్ కి కొంచెం ఛాలెంజింగ్, చాలా ఛాలెంజింగ్. యూ హ్యావ్ ఎ డాడ్ లెగసీ, మీ డాడ్ లెగసీ ఉంది. సో ఇలాంటి క్యారెక్టర్ తోటి ఎందుకు రావాలి అని అనుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్ అంటే వాట్ యు విల్ సే? ఫస్ట్ నరసింహ సార్ని కలిసినప్పుడు నాకు ఈ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ట్రైలర్లో అంటే మీరు పదాలను చూస్తున్నారు కానీ అందులో ఉన్న విమెన్ పవర్ని కానీ ఎవరైనా ఇప్పుడు ఇందులో మా జంతువుల లక్షణంలో ఉన్న లైక్ మన ఇన్నర్ పర్సన్ గురించి ఈ కథ అనేది రన్ అవుతుంది. సో ఒక విమెన్ ఎవరైనా అవ్వండి, నేనెవరిని అవ్వండి, మీరన్నా అవ్వండి, మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం. మన వరకు వస్తే బయట సాఫ్ట్ గానే ఉంటాం, బట్ అది మనకి అన్కంఫర్టబుల్ గా ఉండి ఒక విమెన్ రిటర్న్ అవుతే ఎలా ఉంటది అనేది ఈ కాన్సెప్ట్ అండ్ విమెన్ పవర్ అనేది చూపిస్తారు ఇందులో. యా డైరెక్టర్ గారు, మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఉమెన్ ని కోర్ పాయింట్ గా పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఐ నో యూ రెస్పెక్ట్ ఉమెన్ అలాట్, బట్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్? అంటే ఉమెన్ సెంట్రిక్ అనేది జనరల్ గా మనం అంటే మన బర్త్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక స్త్రీ నుంచి వచ్చింది జనరల్ గా. సో మనం పురాణాల్లో కథలు చూసుకున్నా, లేకపోతే రామాయణ మహాభారతం చూసుకున్నా సరే స్త్రీ వల్ల యుద్ధాలు జరుగుతాయి. ఏదైనా సరే నాశనం కానీ వినాశనం ఏదైనా సరే స్త్రీ వల్ల జరుగుతాయి. సో నాకు ఫస్ట్ నుంచి ఇన్స్పిరేషన్ ఏంటంటే చలంగారి మైదానం, చలంగారి సుశీల కథ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన లిటరేచర్ నుంచి తీసుకున్న కొన్ని యాక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్స్ కానీ అవన్నీ కూడా నాకు ఇన్స్పిరేషన్ అనమాట. సో అందులో ఆయన ఒకటే చెప్తాడు, స్త్రీకి శక్తి ఉంది, స్త్రీకి మెదడు ఉంది, సో ఆలోచన శక్తి కావాలి. అవన్నీ నాకు ఇన్స్పిరేషన్గా, అంటే నేను ఫస్ట్ నుంచి అవి చదువుకున్నాను కాబట్టి నేను అందులో నుంచి కొన్ని పాత్రల్ని